హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డైరెక్షన్స్ ట్రిక్ నెంబర్ 2 చూద్దాం. ఫస్ట్ ట్రిక్ చూడని వాళ్ళు ఇక్కడ ఐ కార్డ్స్లో మరియు ఎండ్ కార్డ్స్లో లింక్ ఇస్తాను. ట్రిక్ 1 చూశాక ఈ వీడియో చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ వాక్డ్ 50 meters towards south and moves 80 meters towards east and then moves a distance of 50 meters towards south and then moves 80 meters towards west. In which direction and how long distance is now from the starting point? సో ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే మనల్ని ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ లాంగ్ డిస్టెన్స్ ఈజ్ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఈ క్వశ్చన్ని మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. ఒకటి ట్రెడిషనల్ వేలో బొమ్మ గీసి సాల్వ్ చేద్దాం, దాని తర్వాత ఈజీ ట్రిక్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారము ఏ పర్సన్ వాక్డ్ 50 meters టువర్డ్స్ సౌత్ అన్నాడు. సో ఇది సౌత్ డైరెక్షన్, 50 meters అన్నాడు. అండ్ మూవ్స్ 80 meters టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. సో ఇది ఈస్ట్ డైరెక్షన్, 80 meters అంటా ఉన్నాడు. అండ్ దెన్ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters టువర్డ్స్ సౌత్. సో మళ్ళీ సౌత్కి 50 meters వెళ్ళాడంట, ఇది 50 meters. అండ్ దెన్ మూవ్స్ 80 meters టువర్డ్స్ వెస్ట్ అంటా ఉన్నాడు. సో వెస్ట్కి 80 meters వెళ్ళాడంట. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ లాంగ్ డిస్టెన్స్ ఈజ్ నో ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటా ఉన్నాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది. సో మనకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. మనల్ని వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత, ఏ డైరెక్షన్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ 80 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు రిమైనింగ్ ఏంటి అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది తన నార్త్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఉన్నది సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏది స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. సో మనకు మిగిలిపోయింది వచ్చేసి ఇక్కడ 50 meters, ఇక్కడ 50 meters కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి సౌత్ 100 meters డిస్టెన్స్లో ఉన్నాడు. సో 100 సౌత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం బొమ్మ డ్రా చేసి చేయొచ్చు. అదే ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి చేయాలనుకుంటే, సో క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారము సౌత్ 50 meters అంటా ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి మూవ్స్ 80 meters టువర్డ్స్ ఈస్ట్ అన్నాడు. సో ఈస్ట్ 80 meters అంటా ఉన్నాడు. అండ్ దెన్ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters టువర్డ్స్ సౌత్ అన్నాడు. సో సౌత్ మళ్ళీ 50 meters అన్నాడు. అండ్ దెన్ మూవ్స్ 80 meters టువర్డ్స్ వెస్ట్ 80 meters అంటా ఉన్నాడు. సో మనం ట్రిక్ 1లో చెప్పుకున్నట్టే సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాము. సేమ్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ ఉంటే క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ చేద్దాము. మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంది. సో ఆబ్వియస్లీ మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో మనకి మిగిలిపోయింది ఏంటి అంటే ఇక్కడ సౌత్ 50, ఇక్కడ సౌత్ 50 ఉంది. సో సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ 50 meters, ఈ 50 meters రెండు యాడ్ చేస్తే సౌత్ 100 meters. సో మనకి ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే ఆన్సర్ మనకు ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి వచ్చిన. సో ఆన్సర్ 100 meters సౌత్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, కిరణ్ వాక్డ్ 20 meters టువర్డ్స్ నార్త్, దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్స్ 30 meters. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 35 meters. Then he turns left and walks 15 meters. Then he turns left and walks 15 meters. In which direction and how many meters he from the starting point? So ఇక్కడ క్వశ్చన్లో మనల్ని in which direction and how many meters from the starting point అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో మనం ట్రిక్ 1లో చేసినట్టు ఇక్కడ రైట్ లెఫ్ట్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం క్యాన్సిల్ చేయకూడదు. అలా చేస్తే ప్రాబ్లం రాంగ్ అవుతుంది. సో దీన్ని రైట్ లెఫ్ట్ అనే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బొమ్మ గీసి ఎలా చేయాలో మనం చూద్దాము, దాని తర్వాత ట్రిక్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారము కిరణ్ వాక్డ్ 20 meters టువర్డ్స్ నార్త్ అన్నాడు. సో 20 meters టువర్డ్స్ నార్త్ అనుకుంటే దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్స్ 30 meters అన్నాడు. సో నార్త్లో వెళ్ళి అతను రైట్ తిరిగాడంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు. అండ్ 30 meters అన్నాడు ఇది. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 35 meters. సో ఇక్కడ నుంచి
35 మీటర్స్ రైట్ అన్నాడు. సో ఇది వచ్చేసి 35 మీటర్స్ అవుతుంది. హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్ అని చెప్పేసి అన్నాడు. సో లెఫ్ట్కి తిరిగి 15 మీటర్స్ వాక్ చేశాడంట. ఇది 15 మీటర్స్. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్. సో ఫైనల్గా లెఫ్ట్ తిరిగి మళ్ళీ 15 మీటర్స్ వాక్ చేశాడంట. ఇన్ విచ్ డైరెక్షన్ హౌ మెనీ మీటర్స్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది. సో కిరణ్ అనేవాడు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకుంటే తను వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇది మనకు 35 ఇచ్చాడు కదా, ఈ 35లో ఈ 20 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక 15 మీటర్స్ ఉంటుంది కదా, సో ఈ 15 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో టోటల్గా 35లో ఇక్కడ 20 ఇక్కడ 15. సో ఈ టోటల్ డిస్టెన్స్ అంతా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేసి ఇక్కడ మిగిలిపోయిన 30 మీటర్స్, దాని తర్వాత ఇక్కడ మిగిలిపోయిన 15 మీటర్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ 45 మీటర్స్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ట్రిక్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారము నార్త్ 20 మీటర్స్ అన్నాడు. సో నార్త్ 20 మీటర్స్ అన్నాడు. దాని తర్వాత వచ్చేసి రైట్ అన్నాడు కాబట్టి నార్త్ నుంచి రైట్ అంటే ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ 30 మీటర్స్. అండ్ హీ టర్న్స్ రైట్ అన్నాడు. సో ఈస్ట్ నుంచి రైట్ తిరిగితే సౌత్ అవుతుంది. సౌత్ 35 అన్నాడు. దాని తర్వాత వచ్చేసి టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్ అన్నాడు. సో సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే మనకు వచ్చేసి ఈస్ట్ 15 అవుతుంది. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్ అన్నాడు. సో ఫైనల్గా ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే మళ్ళీ నార్త్కు వెళ్తాడు. నార్త్ 15 మీటర్స్. సో ఇది రాసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రాసుకోండి. కాస్త ఏమైనా రాంగ్ రాసుకున్నా కూడా మొత్తం మళ్ళీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము మనం సేమ్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్లో ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి లేదా సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే నార్త్ 20, దాని తర్వాత వచ్చేసి నార్త్ 15. సో ఇవి సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తే మనకు నార్త్ 35 అవుతుంది. సో ఇక్కడ సౌత్ 35 నార్త్ 35 క్యాన్సిల్ అవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మిగిలిపోయింది వచ్చేసి ఈస్ట్ 30 and 15 మిగిలింది. సో 30 and 15 వచ్చేసి 45 అవుతుంది. ఈస్ట్ 45 మన ఆన్సర్. సో మనం ఇక్కడ ట్రిక్ యూస్ చేసిన ఈస్ట్ 45 వచ్చింది, డయాగ్రామ్ వేసి చేసిన ఈస్ట్ 45 వచ్చింది. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 45 మీటర్స్ ఈస్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. Suresh walked 55 meters towards south, then he turned right and walks 25 meters, then he turns right and walks 40 meters, then he turns right and walks 25 meters. Finally, he turns left and walks 15 meters. What is the shortest distance between the starting point and ending point? So, ఇక్కడ క్వశ్చన్లో మనల్ని షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఎండింగ్ పాయింట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్కి మీరు డయాగ్రామ్ గీసి మీ ఆన్సర్ ఏది వచ్చిందో కామెంట్లో చెప్పండి. నేను ఇక్కడ షార్ట్కట్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు షార్ట్కట్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. సో సురేష్ వాక్డ్ 55 మీటర్స్ టువర్డ్స్ సౌత్ అంటా ఉన్నాడు. సౌత్ 55 మీటర్స్ అన్నాడు.
దాని తర్వాత వచ్చేసి దెన్ హీ టర్న్డ్ రైట్. సౌత్ నుండి రైట్కి తిరిగితే మనకు వెస్ట్ వస్తుంది. రైట్ అండ్ వాక్ 25 మీటర్స్ అన్నాడు. సో వెస్ట్ 25 మీటర్స్. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 మీటర్స్ అన్నాడు. సో వెస్ట్ నుంచి రైట్కి తిరిగితే మనకు నార్త్ వస్తుంది. సో నార్త్ 40 మీటర్స్. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 25 మీటర్స్. నార్త్ నుంచి రైట్కి తిరిగితే మళ్ళీ ఈస్ట్ వస్తుంది. సో ఈస్ట్ 25 మీటర్స్ వెళ్ళాడంట. ఫైనల్లీ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్. సో ఈస్ట్ నుండి లెఫ్ట్కి తిరిగితే మనకు నార్త్ వస్తుంది. నార్త్ 15 మీటర్స్ వస్తుంది. సో టోటల్గా మనల్ని అడిగిన డైరెక్షన్స్ ఇవి. ఇంకోసారి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, డైరెక్షన్స్ అండ్ వాల్యూస్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా మనకు ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఈస్ట్ 25 వెస్ట్ 25 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి క్యాన్సిల్ చేశాను. మనకు మిగిలిపోయింది వచ్చేసి సౌత్ 55, నార్త్ 40, నార్త్ 15 మిగిలింది. సో ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేశాము. ఇక్కడ సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేయమని చెప్పాను కదా. సో నార్త్ 40 ప్లస్ నార్త్ 15 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు నార్త్ 55 వస్తుంది. సో ఇక్కడ మనం మిగిలింది వచ్చేసి సౌత్ 55 ఉంది. సో సౌత్ 55 కూడా ఇక్కడ రాసుకుందాము. మనకు వచ్చేసి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి కాబట్టి సౌత్ నార్త్ క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ ఆప్షన్ 40 మీటర్స్ వస్తుంది. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ట్రిక్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.